చెప్పండి, మీరందరూ స్టేషన్లో ఉండి ఏం చేస్తున్నారు? ఉన్నాను సార్. వాడు మూర్చొచ్చి పడిపోయాడు సార్. తాళాలు వాడి చేతుల్లో పెడదామని తలుపులు తీశాం సార్. అంతే, అమాంతం బయటికి జంప్ చేసి బైక్ మీద పారిపోయాడు సార్. అది దొంగ మూర్చని ముందే తెలుసుంటే సార్. బట్ కానీ సార్, నేనుంటే మాత్రం అలా జరిగినాను సార్. పద్మనాభం, సార్ ఎంతో ఎలర్ట్గా ఉండాలని ఎన్నిసార్లు చెప్పాను. హలో, పోలీస్ స్టేషన్. ఎస్ ఎస్. అలాగా? మీ ఇంట్లో స్మగ్లింగ్ గుడ్స్ ఉన్నాయని ఇన్ఫర్మేషన్ అందింది. చెక్ చేయాలి. అదేమిటండి, మా ఇంట్లో ఉండటం ఏంటి? అసలే అమ్మాయి కూడా ఇంట్లో లేదు. నేను డ్యూటీ మీద వచ్చాను, చెక్ చేసి తీరాలి. కానిస్టేబుల్స్. సార్, ఆ గదిలో ఉన్న చెక్క బీరువాలో ఈ ఫోన్ దొరికింది సార్. సార్ సార్, లోపల గదిలో ఈ సూట్ కేసు దొరికింది సార్. కరెక్ట్. మనకొచ్చిన ఇన్ఫర్మేషన్ 10% కరెక్ట్. అయ్యో, ఇది మా ఇంట్లో ఎలా వచ్చిందో మాకు తెలియదండి. మీకు తెలిసినా తెలియకపోయినా మీరిద్దరూ నాతో పాటు స్టేషన్కి రావాల్సి ఉంటుంది. సక్సెస్, మన ప్లాన్ సక్సెస్. అది సిఐడియో కాదు, క్షణాలనే తెలిసిపోతుంది. సుజాత గారు, మీ ఒంట్లో ఎలా ఉంది? బాగుందండి. ఇప్పుడు మిమ్మల్ని మా ఇంటికి రమ్మన్నాను అనుకోండి, వెంటనే రానంటారు కదా? అలా అంటానని ముందుగా మీరెందుకు అనుకోవాలి? దెన్ కమ్ టు మై హౌస్. తీరా వచ్చాక మీ ప్రేమ పెళ్లి అని. నో నో, ప్రామిస్. రండి. ఓకే. టింకు, వెరీ గుడ్. నువ్వు వచ్చావంటే ఏదో ముఖ్యమైన పని అయి ఉంటుంది. ఏమిటిది? అరెస్టా? ఎవరిని? సుజాతనా? డోంట్ వరీ, ఇప్పుడే నేను ఫోన్ చేసి కనుక్కుంటాను. హలో, ఐఎమ్ ఎస్పీ స్పీకింగ్ హియర్. గుడ్ మార్నింగ్ సార్. ఏమిటి విశేషాలు? ఆ స్మగ్లింగ్ గ్యాంగ్ కి సంబంధించిన ఒక అమ్మాయిని, వాళ్ళ తల్లిదండ్రుల్ని గోల్డ్ బిస్కెట్స్ తో సహా అరెస్ట్ చేశాను సార్. ఇన్ఫర్మేషన్ కోసం ప్రయత్నిస్తున్నాను. మురళి, వెంటనే నువ్వు ఇక్కడికి రా. అలాగే సార్. మన ప్లాన్ మరో ముడుపు తిరిగి ఇప్పుడు తేలిపోతుంది దాని వ్యవహారం. వెరీ గుడ్. ఈ సుజాత నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్నావు కదా? అది నిన్నటి వరకు. ఈ సూట్ కేసు నీకు దొరకలేదనుకో. ఇదంతా నేను వినలేదు, చూడలేదు అని నువ్వు అనుకోవాలి. కస్టడీలో ఉన్న సుజాత భార్యగా నీ ఇంటికి రావాలి. అప్పుడే నీ ప్రేమకు సరైన అర్థం దొరుకుతుంది మిస్టర్ మురళి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. ఇట్ ఈస్ షేమ్ఫుల్ టు ద పోలీస్ డిపార్ట్మెంట్. ఇప్పుడే వెళ్ళి ఐజీ గారితో మాట్లాడతాను. స్టాప్! ఇట్స్ మై ఆర్డర్. యూ కెనాట్ మూవ్ అవుట్ ఆఫ్ మై రూమ్ నో. న్యాయం జరిగే చోటుకు నేను వెళ్ళాలి. యు ఆర్ ఓన్లీ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. ఐఎమ్ ఏ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఐ నో మెనీ థింగ్స్ బెటర్ దెన్ యూ మిస్టర్ మురళి. ఏమిటి మీకు తెలిసింది? ఒక స్మగ్లర్ను వదలమంటవా? నో. కుడ్ యు మైండ్ సీ దిస్ ఫోటో? సార్, సుజాత సిఐడి ఆఫీసరా?
మన మాస్టర్ ప్లాన్ లో పడింది అదే సిఐడి అని తేలింది. బాస్ యూఆర్ గ్రేట్. గ్రేటెస్ట్. వచ్చావటే రా, ఇక మిగిలింది పెళ్లి కొడుకే. వీళ్ళని నువ్వు తీసుకెళ్ళవే, తీసుకెళ్ళు. అమ్మా, అసలు ఏం జరిగిందో చెప్పండి, మీకు న్యాయం జరిగేలా చేస్తాను. ఏం జరిగిందా? లేక పుట్టిన నా కూతురికి వెతికి వెతికి ఇన్నాళ్లకు పెళ్లి చేసి ఆనందంలో మేముంటే నా కూతురిని తీసుకెళ్లారా మల్లెదొర ముండా కొడుకు. సరే, మీరు ధైర్యంగా ఉండండి. మీ అమ్మాయిని మీకు అప్పగించే బాధ్యత నాది. ఊరుకోండి అమ్మా, ఊరుకోండి. నన్నేం చేయకు, నన్నేం చేయకు. నన్ను వదిలి నీ వెళ్ళిపోతాను. నాకు భయంగా ఉంది. భయంగా ఉందా? వద్దు, నన్నేం చేయకు. నా కట్నం ఇవ్వడానికి ఉన్న ఆస్తి ఎంతో అమ్మేసి నాకు ఈ పెళ్లి చేశారు. ఆ ఆస్తి పోయిందన్న బాధ కన్నా నా పెళ్ళైందన్న సంతోషంతో మురిసిపోతుంది నా తల్లి. నీకు దండం పెడతాను, నన్ను వదిలే. ఆస్తి అమ్మేశారు. అది నేను ఇచ్చేస్తాను. అయితే లే. మరి నా సరదా తీర్చే. రుద్రమ్మ, నువ్విక్కడికి ఎందుకు వచ్చావు? పిట్టను కొట్టాలనుకుని గురి పెట్టిన బోయకు అడ్డుపడ్డానికి. రుద్రమ్మ, మర్యాదగా వెళ్ళు. మర్యాద హ్మ్. మర్యాద, మంచి, పరువు, ప్రతిష్ట, మనస్సు, మానవత్వం వీటన్నిటికీ దూరంగా, ఎంతో దూరంగా నువ్వే పెంచిన నీ బిడ్డ రుద్రమ్మకి మర్యాద కూడా తెలుసా అయ్యా? నాకే ఎదురు చెప్తావా? ఎదురు చెప్పడం కాదు, ఉన్నది చెప్పడం. అయ్యా, ఇన్నాళ్ళు నా కళ్ళు కప్పావు. ఎందుకు? నేను ఒక ఆడదాన్నని, ఇంకొక ఆడదానికి అన్యాయం జరుగుతుంటే చూసి సహించలేనని నీకు తెలుసు. తెలిసి నువ్వు చేస్తున్న తప్పుని తెలుసుకుని నేను ఎదిరించడం తప్పు కాదు. ఈ జన్మకు నీ బిడ్డకు రాని ఈ పెళ్లి కళ చూసి మురిసిపోవాల్సిన వయసులో ఈ నిండు జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నప్పుడు నేను ఎదిరించడం అంతకంటే తప్పు కాదు. అయ్యా, ఆడదే నీకు ఆహారం అయితే నీ ఎదురుగా ఉన్న ఈ పెళ్లి కూతురికి నీ కూతురికి తేడా లేదు. కదమ్మా. త్వరగా వేసుకో బావా, ఎవరన్నా వస్తారు. ఇంకా ఇవన్నీ తగిలించుకోవాలి. ఏంటని హడావిళ్ళు ఉండరా, కానీ ఇవన్నీ మొయ్యలేక చస్తున్నాను. ఇంక లాండ్రీలో వేసొస్తాను, నువ్వు పద. పోనీ, ఇదన్నమాట కాదు. నన్నే మోసం చేస్తారా? చూస్తా. గంగా, గంగా, వస్తున్నాను. గంగా, ఎక్కడ తెచ్చావే? నిన్ను కూడా ఇన్నిసార్లు పిలిస్తే ఈ ఎస్ఐ పద్మనాభం ప్రెస్టేజ్ ఏమైపోవాలి. ముందు వేడివేడిగా కాఫీ పట్ట. ఇంకా
వేడెక్కలేదు తెస్తాను. బాగా వేడెక్కని. అంతవరకు విసనకర తెచ్చి కాస్త గాలి కొట్టు. ఏ అంత అలసిపోయారా పాపం? గంగా, ఒంటింట్లో పడుండే కుందేలి ఆఫ్టర్ ఆల్ ఆడదాని. నీకేం తెలుసు? చెప్తాను విను. ఈ ఎస్ఐ పద్మనాభం సంగతి తెలియక దొంగలు, గజ దొంగలు, హంతకులు, దోపిడీ దొంగలు, కూలీకోర్లు అంతా కలిసి పిడుగుల కొండ దగ్గర మీటింగ్ పెట్టుకున్నారు. అది నేను పసిగట్టాను. పసిగట్టింది మీరా కుక్క? కుక్క పని నేనే చేశాను. పసిగట్టాను. స్టేషన్లో ఉండే పోలీసులంతా వస్తా ఉన్నారు. వద్దన్నా. రివాల్వర్ కూడా లేకుండా కొండ వీటి సింహంలా వెళ్ళి ఆ కొండ మీద అగ్గి పిడుగులా పడ్డాను. తొబ్బులు పుల్లా మాట్లాడాను. గాంధీ పుట్టిన దేశంలో గాది కింద పందికొక్కుల్లా బతకద్దన్నాను. రాముడే లేని ఈ రాజ్యంలో రాబందుల్లా ఉండద్దన్నాను. నా మాటలతో వాళ్ళందరినీ మార్చేశాను. మార్చింగ్ మీద స్టేషన్కి తీసుకెళ్లాను. అప్పటికే ఈ సంగతి ఎస్పీ గారికి తెలిసిపోయింది. ఎన్నో ఏళ్లుగా ఎంత వెతికినా దొరకని ఆ దొంగల్ని మాటలతో మార్చినందుకు నన్ను ఎంతగానో మెచ్చుకున్నారు. పూల దండలతో నన్ను ముంచేశారు. ఆ దండలన్నీ ఏమండి? అవన్నీ ఇంటికి తీసుకొస్తే ఈ పోలీసు చచ్చా ఈ ఎస్ఐ పద్మనాభం ప్రెస్టేజీ మంట కలిసిపోదు. అందుకే అవన్నీ అక్కడే వదిలేశాను. నేడో రేపో సర్కిల్ గా ప్రమోషన్ రాబోతోంది. ముందు వేడివేడిగా కాఫీ పట్రా. తెస్తా తెస్తా. ప్రెస్టేజ్ గల ఎస్ఐ గారు, కాబోయే సర్కిల్ గారు, మీకు వేడి వేడిగా తీసుకొస్తా. అమ్మయ్య, వెతో కాఫీ కోసం ఎన్ని మాటలు, ఎన్ని పాటలు. గంగా, కాఫీ ఎక్కడ? తెస్తున్నా తెస్తున్నా. అవును, మీ పోలీస్ డ్రెస్ ఎక్కడా? చచ్చే, పోలీస్ డ్రెస్ ఏమిటి? సరే గాని ఈ ఎస్ఐ డ్రెస్ కుట్టించారా లేక అది తెచ్చారా? గంగా, ఏమిటా కోతలు? కూతురు కాదు, వాతలు. గంగా, నన్నే మోసం చేస్తారా? ఎస్ఐ గారు, మీకు అంత ప్రెస్టేజ్ ఉందా? ఎస్పీ గారు మిమ్మల్ని దండతో ముంచేశారా? లేదు గంగా, నీ దండం పెడతాను. అట్టగా అవతల పారేవే. అక్క అక్క ఆగవే ఆగవే, బాబు ప్రమోషన్ ఇచ్చింది నేను. ఓహో, ఇది నీ నిర్వాహకం అన్నమాట. ఉండు. గంగా, ఏమండి? ఒక పక్క ప్రమోషన్ అంటూ నువ్వు చంపుతున్నావు, ఇంకో పక్క నా కూతురిచ్చి పెళ్లి చేయమని వీడు చంపుతున్నాడు. నేను మీ ఇద్దరి చేతుల్లోనూ చావను. నా చావు నేనే చేస్తాను. ఏమండి? నన్ను వదులు. వద్దండి. నన్ను ఆపకు. వద్దండి. నన్ను ఆపకు. వద్దండి. నన్ను ఆపకు. ఇంక నీ పోలు పెట్టండి. మీరు ఆ పోలీస్ జాబ్ లోనే ఉండండి. నా మాంగల్యం కాపాడండి. నిజమా? అందరు దేవుడి మీద ఒట్టండి. అక్క అక్క, నేను భయపడ్డానా? తమ్ముడు, అది దీపావళి ఫెస్ట్లే.